అమ్మ ఊరికి వెళ్ళింది ఇక రాదు. అన్నయ్య హాస్పిటల్లోనే ఉన్నాడు. వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కు వెళ్తాం. కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు షాన్విక మాటలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయిన చిన్నారి. ఆసుపత్రిలో సోదరుడు శ్రీతేజ్ జీవన్మరణ పోరాటం. అమ్మ ఊరికెళ్ళింది ఇక రాదు. అమ్మ రోజు నాకు అన్నయ్యకు అన్నం తినిపించేది. బాగా చదువుకోవాలని, స్కూల్కు ట్యూషన్కు తప్పకుండా వెళ్ళాలని చెప్పేది. అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. నెల రోజుల తర్వాత వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కు వెళ్తామంటూ అమాయకత్వంతో మాట్లాడుతున్న ఆ చిన్నారి మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పుష్ప 2 సినిమాకు సంబంధించి సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో దిల్సు నగర్ ప్రాంతానికి చెందిన రేవతి మరణించడమే కాకుండా తన కొడుకు, ఒక కుటుంబం ఆ సినిమాకి వినోదం కోసం పోయింది. ఒక హీరో కోసం అభిమానులు పోయిరు, తొక్కిసలాటలు చనిపోయారు. అయినా ఆ హీరోని ఏమన్నదట, ఆ హీరో కారణంగా ఏ కారణం లేకుండా అక్కడ పోలీసులకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా భద్రతను పెంచండి అని చెప్పి ఆ థియేటర్ యాజమాన్యం కూడా ఒక లెటర్ను ఆడ పడేసి వచ్చి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే డైరెక్ట్గా బెనిఫిట్ షోకి ఏ హీరో గతంలో ఇట్లా కొంత అత్యుత్సాహం చూపెట్టి థియేటర్లకు రాలేదు. ముందస్తుగా సమాచారం ఇచ్చి వచ్చారు. మొన్న తొక్కిసలాట జరుగుతుందనే కారణంతో దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా పోస్ట్పోన్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక్కడ కొంత అత్యుత్సాహంతో కొంత ఇప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ వాళ్ళు కూడా చాలా హుందాగా ఉంటున్నారు కదా. కాకపోతే ఏంటంటే కొంత పర్ఫార్మెన్స్ చూపించాలని చెప్పి ఏ ప్రమేయం లేకుండా థియేటర్ దగ్గరికి వచ్చి అత్యుత్సాహంతో కారు ఓపెన్ టాప్లోకి వచ్చి చేతులు ఊపేసరికి ఒక్కసారిగా అభిమానులంతా థియేటర్ వైపు, ఆయన హీరో వైపు పరిగెత్తేసరికి అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట లోపల ఓ తల్లి చనిపోయింది. ఆ తల్లి రేవతి కుటుంబాన్ని పరామర్శించిన నాదుడే లేదు. కొన్ని గంటలు చెంచల్ కూడా జైల్లో ఆ హీరోని అరెస్ట్ చేసి జైల్లో పెడితే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా పోయి ఆ అల్లు అర్జున్ ఇంటి దగ్గర క్యూ కట్టారు. సామాన్యుడి ప్రాణానికి ఏమాత్రం కూడా విలువ లేనటువంటి సొసైటీలో బతుకుతున్నాం మనం. ఆ కుటుంబాన్ని పరామర్శించిన నాదుడు లేడు. ఆ కుటుంబానికి తల్లిని కోల్పోయింది. ఆ కుటుంబం తల్లిని కోల్పోయింది. బిడ్డ జీవన్మరణ సమస్యతోటి కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ పాప మా అమ్మ ఊరెళ్ళింది, వస్తుంది, మమ్మల్ని రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి, ట్యూషన్కి వెళ్ళాలని చెప్పినటువంటి మాటలు ఏడుపు తెప్పిస్తున్నాయి. కొన్ని గంటలు వీళ్ళది కూడా ప్రాణమే కదా. ఆ తల్లి ఆ పిల్లోడిని నిన్న కొన్ని గంటలు జైల్లో ఉండి నీ ఇంటికి పోతే ఆ పిల్లలు, నీ భార్య ఏదైతే మమకారం నీ మీద చూపించారో, ఏ ప్రేమ అయితే మీ మీద చూపించారో, ఇవాళ ఆ కుటుంబం కూడా ఆ ప్రేమను కోల్పోయింది కదా. ఆ తల్లినే కోల్పోయింది. తల్లిని కోల్పోయిన కుటుంబం అంటే పూర్తిగా సర్వం కోల్పోయినట్టే. ఆ కుటుంబానికి ఇప్పటి వరకు ఆ హీరో కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎట్లాంటి భరోసా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆ కుటుంబానికి కోటి రూపాయల వరకు వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చినా ఇట్లాంటి తప్పు లేదు. కానీ ఇప్పటివరకు ఎవరు మాట్లాడలే. హీరో స్టేజ్ ఎక్కితే అభిమానులే నా పానం, అభిమానుల కోసం ఏమన్నా చేస్తా అంటారు. ఇలా అభిమానుల కోసం టికెట్ల రేట్లు పెంచుతారు, అభిమానులను తొక్కిసలాటలో చంపేస్తారు, అభిమానులను ఎంతకైనా వాళ్ళు అప్పుల పాలయ్యేటట్టు చేస్తారు. ఇది తెలుసుకోవాల్సినటువంటి నిజం. అభిమానులు ఈ వార్తను చూసి ఈ వార్త చూడాలి. ఇప్పుడు హీరో కోసం మా హీరో ఇది, మా హీరో అదే అని చెప్పి గల్లలు చింపుకుంటారు కదా. ఈ పాపకు తల్లిని తీసుకొస్తారా? ఎవరో అంటున్నారు ఇక ఆ కుటుంబం మరి ఎందుకు పోవాలి ఆ షోకి అని. ఆ పిల్లోడు అడిగిన కోరికను ఆ తండ్రి నెరవేర్చడా? మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు ఏదో పార్కు తీసుకెళ్ళని మీ తల్లిదండ్రులు మీరు అడిగితే తీసుకెళ్ళలేదా? ఎందుకు ఏంటిది అని చెప్పేసి అక్కడ ఇట్లా జరుగుతుందని ఎవరు ఊహించారు? దాంట్లో సరైన భద్రత లోపము, అక్కడ హీరో చూపించిన అత్యుత్సాహం. దీంట్లో ఆ హీరోని అరెస్ట్ చేస్తే ప్రభుత్వం తప్పు చేసిందట. అంటే ఆ హీరోకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది?
చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. అక్కడ ఆ తొక్కిసలాటలో ఆ హీరో కారణంగా తొక్కిసలాట జరిగితే అందరిని అరెస్ట్ చేసిరు. దాంట్లో ఏ లెవెల్గా అల్లు అర్జున్ ఉన్నాడు, 11వ ముద్దాయిగా ఉన్నాడు. అంటే ఆ కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేసిర్రు. నోటీసులు పంపించిర్రు, రిప్లై ఇవ్వలేదు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడరే వాళ్ళ మామ. అయినా ఎందుకు ఆయన అడ్డు చెప్పలే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది? దీంట్లో పార్టీలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమున్నది? సామాన్యుడికి న్యాయం చేయాలని చెప్పేసి సామాన్యుడి కోసం ప్రభుత్వం పని చేసింది. ఉన్నోళ్ళ కోసం ఉన్నోళ్ళకి ఒక లెక్క, లేనోళ్ళకి ఒక లెక్క కాకుండా అందరికీ సమానం అని చెప్పేసి అల్లు అర్జున్ ఎంతటోడైతే ఏంది ఆయనను అరెస్ట్ చేసారు. తప్పేమున్నది? డబ్బు ఉన్నది, 24 గంటల్లో బెయిల్ తెచ్చుకోగలిగాడు. ఇవాళ 24 గంటల్లో డబ్బు ఉన్నది కాబట్టి బెయిల్ తెచ్చుకోగలిగాడు. 24 గంటల్లో ఆయన ఇంటికి క్యూ కడతా ఉన్నారు. 24 గంటల్లో ఆ కుటుంబం, రేవతి కుటుంబం రోడ్డున పడ్డది. ఇది ఫస్ట్ అభిమానులు ఈ పాపకు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఇక ఎవరికి వారే కమలం తీరే, బీజేపీలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. ఉన్న 8 మంది ఎంపీ ఎమ్మెల్యేలో ఐక్యత కరువు, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలం, ఏ పార్టీ ప్రత్యర్థో తేల్చుకోలేక కన్ఫ్యూజన్, బీఆర్ఎస్తో పొత్తు ప్రచారం, నిలిచిన చేరికలు, నాయకుల విభేదాలపై మోడీ సైతం సీరియస్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల మాత్రమే ఫైరు, మిగతా వాళ్ళంతా సైలెంట్. ఇది బీజేపీ పార్టీ నాయకుల తీరు. యువలకు వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా తయారైంది. ఉన్నదే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. దీంట్లో అందరిది తలా ఒక దారి అయిపోయింది. ఎవ్వరికి ఒకరికి దీంట్లో ఆధిపత్యం. ఎవరు మరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి అని చెప్పి ఒక ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నది. మొత్తం తెలంగాణలో దాదాపుగా 8 మంది ఎంపీలను, సగం సీట్లను బీజేపీకి ఇచ్చిన అధికార పార్టీతో సమానంగా సీట్లు ఇచ్చిన ప్రజల ఆలోచనలకు, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఈ బీజేపీ పార్టీ స్పందిస్తలేదు. 8 మంది ఎంపీలను ఇచ్చిర్రు. సరే, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ నేతలు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో మొత్తం కూడా వెనుకబడిపోయారు. ఆ క్యాడర్ కూడా నిరాశలోకి లోనైతా ఉన్నది. మళ్ళీ ఇకపోతే అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాల లోపల తలా ఒకరి దారి, మరి ఎవరు ఏందనేది కూడా అర్థమైతలేరు. బీసీ నినాదంతో ముందుకెళ్ళిన ఆ పార్టీ చివరికి ఎల్పీ లీడర్ను అగ్రవర్ణాలకు ఇచ్చిర్రనేటువంటి విమర్శ కూడా ఉన్నది. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో పోయి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అగ్రవర్ణాలకు ఇచ్చిరనేటువంటి ఒక వార్త కూడా మనం చూడొచ్చు. ఏడాది కాలంగా ఇదే పరిస్థితి. సంవత్సర కాలంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఒక్క తాటి మీదకి తీసుకురానికి బీజేపీ పార్టీ అధిష్టానం మళ్ళా గులాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఇక కిషన్ అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్నది, రాష్ట్రంలో బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ రెండు కలిసి అంటే బీజేపీలో చేరికలు రావాలి. కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టి బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలు ఉంటాయని చెప్పేసి అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక ఎత్తుగడ వేసింది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో భాగంగా వెళ్తాము, వాళ్ళకు కావాల్సిన ఎంపీ టికెట్లు, ఎంపీ సీట్లను వాళ్ళకి కేటాయించి రాష్ట్రంలో మొత్తం మనమే అధికారంలోకి వస్తాం వచ్చే ఎన్నికలకు అని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఎత్తుగడను బీఆర్ఎస్ పార్టీ తెర మీదకి తెచ్చింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలు బీజేపీ పార్టీకి పూర్తిగా ఆగిపోయినాయి. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కాగలిగింది, బీజేపీ పార్టీ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరిన చాలామంది లీడర్లు మళ్ళా తిరిగి ఇక ఇళ్ళకు పోయి గెలుచుడు ఎందుకు, అదే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పి కొద్దిమంది తిరిగి వాపసు వెళ్తున్నారు. ఇంకొద్దిమంది చేరికల కోసం ఆలోచన చేసిన వాళ్ళు అట్లనే ఆగిపోయారు. ఇక మొన్న మాజీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీ లోపలికి జాయిన్ అయిపోయాడు. అంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి లీడర్ల అనైక్యత, బీజేపీ పార్టీ మీద ప్రజల్లో సన్నగిల్లుతున్నటువంటి ఒక ఆలోచన మొత్తం కూడా బీజేపీ పార్టీని పూర్తిగా వీక్ చేస్తున్నారని చెప్పాలి. బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా కేంద్రం నుంచి నిధుల్ని తీసుకురావడం లోపల పూర్తిగా విఫలమవుతా ఉన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేవంత్ రెడ్డి కేంద్రంతో సఖ్యతగా ఉండి పలుమార్లు
కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి అవసరాల గురించి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇక్కడికి తెప్పిస్తున్నటువంటి పరిస్థితి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, నవోదయ స్కూళ్ళు కానీ, ఇంకా రావాల్సినటువంటి విభజన హామీలకు సంబంధించినటువంటి నిధుల గురించి కూడా అడిగి తెస్తా ఉన్నాడు. దీంట్లో ఇవి కేంద్రం నుంచి వస్తున్నప్పటికీ కేంద్రం నుంచి మేము తేగలిగినాం అని చెప్పి చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది బీజేపీ పార్టీ లీడర్ల లోపల. హైడ్రాకు సంబంధించి మూసి నిద్ర అనేటువంటి కార్యక్రమాలతో ఫెయిల్యూర్ అయిపోయారు. రైతులకు రుణమాఫీ జరుగుతుంటే ఏదో గగ్గోలు పెడదామని చెప్పి ఫెయిల్ అయిపోయారు. అన్ని అంశాల లోపల బీజేపీ పార్టీ పూర్తిగా విఫలమవుతా ఉన్నది మనకు కనబడతా ఉన్నది. ఇక నిరుపేదలకు ఏడాదికి 12,000 ఈ నెల 28 నుంచి అమల్లోకి. బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా అప్పులు 7 లక్షల కోట్ల రుణాలు తీసుకున్న గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. ఇది ఏడాదికి 12,000 రూపాయలు ఈ నెల 28వ తారీఖు నుంచి ఇది అమల్లోకి రాబోతా ఉన్నది. నిరుపేదలకు ఇది గ్రామ సభ లోపల తీర్మానం చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు, అత్యంత నిరుపేదలకు నెలకు 12,000 రూపాయలు. అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ నెల 28 నుంచి ప్రవేశపెట్టి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. నేడు రేపు మరింత చలి. సాధారణం కంటే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు, పలు చోట్ల పొగమంచు కురిసే ఛాన్స్. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి. దేశవ్యాప్తంగా పెరిగిన చలి. వైద్య సేవల క్వాలిటీపై సర్కార్ ఫోకస్. కార్పొరేట్ స్టైల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిస్టమ్. పేషెంట్లలో భరోసా పెంచేందుకే ప్రయత్నం. టెస్టింగ్ నుంచి ట్రీట్మెంట్ వరకు మార్పులు. డ్రగ్ డిస్ట్రిబ్యూషన్లోనూ చేంజ్. ఇది వైద్య సేవలు క్వాలిటీ పైన సర్కార్ ఫోకస్ చేస్తూ ఉన్నది. రైతుల ఆందోళన మరింత ఉధృతం. 16న ట్రాక్టర్ మార్చ్, 18 రైలు రోకో. నిరసనలకు రైతు నేత సర్వాన్ సింగ్ పందేర్ పిలుపు. ధర్నాలో పాల్గొనాలని రాకేష్ టికాయత్ గ్రూప్కు లేఖ. శంభు సరిహద్దులో నిర్వహించేందుకు నిర్ణయం. కొనసాగుతున్న జగజీత్ సింగ్ దల్లేవాల్ నిరాహార దీక్ష. సుప్రీంకోర్టు ఆదేశాలతో పంజాబ్ డీజీపీ భేటీ. దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు. రైతులను అడ్డుకోవడం పిరికిపంద చర్య. ప్రధాని మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలి. రెజ్లర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేష్ ఫోగట్. రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతా ఉన్నది. తెలంగాణకు ఎల్డీసీ ఎక్సలెన్స్ అవార్డు ఇండోర్లో అందుకున్న ట్రాన్స్కో సీఎండీ, డిప్యూటీ సీఎం అధికారుల అభినందనలు. రాహుల్జీ ఇదేనా మీ వ్యూహం? సీఎం రేవంత్ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. తనలాగే అందరూ జైలు జీవితం అనుభవించాలని భావిస్తున్నట్టున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏదో కథ. బ్లాక్ చైన్ ఉన్న చీకటి పనులే. టెర్రాసిస్ నుంచి ఎన్ఐసికి ధరణి బదలాయింపు. గతంలో లాగిన్ మొదలు డిజిటల్ చైన్ వరకు రికార్డు. డేటా ట్రాన్స్ఫర్తో పాటే ట్రాన్సాక్షన్ హిస్టరీ సైతం బదలాయించాలని డిమాండ్. బ్లాక్ చైన్ టెక్నాలజీతో అక్రమార్కుల గుట్టురట్టు. ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయడానికి ఇదే కీలకం. ఆర్ఓఆర్ చట్టానికి సీఎం గ్రీన్ సిగ్నల్. ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్. నేడు కేబినెట్ ఆమోదం. 1-2 రోజుల్లో అసెంబ్లీకి బిల్లు రూపంలో ప్రవేశపెట్టనున్న మంత్రి పొంగులేటి. 3 గంటల పాటు సీఎం సమీక్ష. రాష్ట్రంలో కొత్త భూ పరిపాలన వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు సర్వసిద్ధమైంది. ఆర్ఓఆర్ చట్టం 2024కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం ఉన్నత స్థాయి ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి ఈ డిసిజన్ తీసుకున్నారు. ఈ చట్టాన్ని 1-2 రోజుల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఆమోదం తర్వాత చట్టం అమల్లోకి రానున్నది. ఆగస్టు నెలలో ప్రజల్లోకి తీసుకెళ్లిన ఆర్ఓఆర్ యాక్ట్ 2024 డ్రాఫ్ట్లోని అంశాలే ఇందులో దాదాపుగా ఉంటాయని తెలిపింది. ఇది మొత్తంగా ఆ సీసీఎల్ఏకు అన్ని భూ సమస్యలన్నీ కూడా సీసీఎల్ఏకు దాకా వెళ్ళడం అనేది ప్రభుత్వానికి పెద్ద చిక్కుముడిగా అయింది. అయితే ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం లోపల గ్రామ స్థాయి లోపల, మండల స్థాయి లోపల, డిస్ట్రిక్ట్ స్థాయి లోపల 99% పనులను, భూ సమస్యలను అక్కడే పరిష్కరించేందుకు ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చింది. మిగతా కొన్ని అధికారాలను అడిషనల్ కలెక్టర్కు, అదేవిధంగా కొన్ని అధికారాలను కలెక్టర్కు కూడా కట్టబెడుతూ ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టము అయితే రాబోతా ఉన్నది. సీసీఎల్ఏలో లోపల ప్రభుత్వ భూములను పరిరక్షించేటువంటి బాధ్యత సీసీఎల్ఏకు అప్పగించడం జరిగింది. మిగిలిన ఎవరైతే రైతుల సమస్యలు ఉంటాయో అవన్నీ మండల స్థాయి లోపలనే పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగానే కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురాబోతా ఉన్నారు. నేటి నుంచి అసెంబ్లీ, శాసన మండలి సైతం పునఃప్రారంభం కానున్న సమావేశాలు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు,
తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. నేడు కేబినెట్ భేటీ, అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం. విద్యార్థులకు కోడింగ్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు నైపుణ్యం పెంపు దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన ఎస్సీ గురుకుల సొసైటీ. ఒక్కో పాఠశాల నుంచి 5గురు ఎంపిక. 89,250 మంది విద్యార్థులకు దశల వారీగా శిక్షణ. మంచిది, ఇది చాలా మంచి కార్యక్రమం. అది గ్రూప్ 2కు సగం మంది హాజరు. పేపర్ 1కు 2,57,981 మంది హాజరైతే పేపర్ 2కి 2,55,490 మంది అటెండ్ అయ్యారు. వికారాబాద్లో లోదుస్తుల్లో మొబైల్ ఫోన్తో పట్టుబడ్డ అభ్యర్థి మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు. 2,491 మంది పేపర్ 2 రాయకుండానే ఇంటిదారి. మరో 2 పేపర్లకు ఎగ్జామ్. పిసిసి చీఫ్ 100 డేస్. పాత కొత్త నేతలతో సమన్వయంలో మహేష్ కుమార్ గౌడ్ సక్సెస్. పార్టీ ప్రభుత్వానికి మధ్య మంచి కోఆర్డినేట్. మంత్రుల ముఖాముఖి, జిల్లా టూర్లతో పార్టీలో జోష్. వివాదాస్పద సెగ్మెంట్లలో రెగ్యులర్గా మానిటరింగ్. గాంధీ భవన్ వేదికగా ప్రతి సమస్య పరిష్కారానికి చొరవ. కాంగ్రెస్ పార్టీ స్టేట్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి నేటికి 100 రోజులు పూర్తయింది. ఇటు పార్టీని అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి అన్నిటినీ కోఆర్డినేట్ చేస్తూ 100 రోజుల లోపల సక్సెస్ఫుల్గా మహేష్ కుమార్ గౌడ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాడు. అదేవిధంగా కేసీ దాదాపుగా ఈయనను ఈ ఏడాది సెప్టెంబర్ 6న పిసిసి చీఫ్గా నియమిస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. అదే నెల 15న మహేష్ కుమార్ గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. పాత కొత్త నేతలందరి మధ్య ఏదైతే వివాదాస్పద సెగ్మెంట్లు ఉన్నాయో వాటిని మానిటరింగ్ చేసుకుంటూ అక్కడ సమస్యల్ని పరిష్కారం చేస్తూ మహేష్ కుమార్ గౌడ్ ముందుకెళ్తా ఉన్నట్టుగా ఒక వార్త అయితే చూడొచ్చు. ఓడించిన బుద్ధి మారలే. ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు సరికాదు. మీ పార్టీ నేతలను ఊసిగొల్పడం సమంజసమా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మహేష్ కుమార్ లేఖ. బిగ్ బాస్ 8 విజేత నిఖిల్, రన్నరప్గా నిలిచిన గౌతమ్, టైటిల్ విన్నర్కు 55 లక్షల ప్రైజ్ మనీ, కార్ గిఫ్ట్, చెక్కు అందజేసిన మెగా హీరో రామ్ చరణ్. ఈ విజయం నా తల్లికి అంకితం. ఈ ఓడి చూస్తాడు బిగ్ బాస్, ఏం పని లేకపోతే బిగ్ బాస్. అసలు అది వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. హీరో నాగార్జున ఆ ఇన్కన్వెన్షన్ కూలగొట్టిన లొల్లి అది అట్లా ఉంటా అంటేనే చాలా లైట్ తీసుకొని ఇటు షో పెట్టుకున్నాడు. బిగ్ బాస్ షో జనం మర్చిపోవాలి ఎమ్మటే. ఆయన చేసిన అక్రమ కట్టడాన్ని, అక్రమ నిర్మాణాలని జనం ఎక్కువ డిస్కస్ చేయకుండా బిగ్ బాస్ అని వెంటనే స్టార్ట్ చేసి దీంట్లో ఒక ఎవరికి తెలియరిగా వాళ్ళంతా ఫేడ్ అవుట్ అయినటువంటి యాక్టర్లను పట్టుకొచ్చి ఈ షో పెట్టి దాంట్లో ఆటలు పిచ్చి పిచ్చి ఆటలు పెట్టి ఫస్ట్ మొత్తం దాన్ని ఒక ఎట్లా అంటే అది ఒక హౌజు అడ్డగోలుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కార్యక్రమాన్ని జనాల మీద రుద్దుడు. గత సీజన్ అప్పుడు ఏది పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి మొత్తం రచ్చ చేస్తే పెద్ద లొల్లి అయింది, అది కేసు అయింది. ఇది మళ్ళా నిన్న కూడా అట్లాంటిది ఏం జరగకుండా మొత్తం చుట్టూ కెమెరాలు, పోలీసు భద్రత. ఈ భద్రత ఏదో పుష్ప 2 కాడ పెట్టి ఉంటే అలా ఒక తల్లి మరణించేది కాదు కదా. ఇది కథ. రగులుతున్న దక్షిణాసియా. భారతావని చుట్టూ అగ్నిగోళాలు. తీవ్ర సంక్షోభంలో బంగ్లాదేశ్, పాక్, నేపాల్, శ్రీలంక, మయన్మార్, మాల్దీవుల్లోనూ అల్లర్లు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి